లేదు బావా, అత్తమ్మ చెప్పినట్టు నేను నీ జీవితంలోకి వెళ్ళి తప్పుకుంటున్నా. బావానే మధ్యతరగతి ఆడపిల్ల జీవితం మరీ గింత ఘోరమా? ఎదిగిన పిల్లింటి మీద ఉంటే ఇంకా పెళ్లి ఎత్తలేరు అంటారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపినాక పిల్లలైతే లేరు అని అత్తగారింట్లో అట్లా రాసి రంపాన పెడతారు. పిల్లలైతే లేరని ఇంటి మీద ఉంటే అవ్వగారింట్లో కూడా ఉండద్దు అంటారు. ఆడపిల్ల ఇల్లు ఎక్కడుంది? ఆడపిల్ల జీవితం ఏమవుతుంది? ఎన్ని రోజులను ఒప్పుకొట్టాలి బావా? ఆడపిల్ల పుట్టినందుకు అత్తగారింట్లో మాటలు పడాలి, భర్త కొట్టినా తిట్టినా పడాలి. అక్కడ పరిస్థితి మంచలేక అవ్వగారింటికి వస్తే తోబుట్టువులు తోడ పుట్టినోళ్ళు ఎన్ని మాటలన్నా పడాలి, చుట్టుపక్కల వాళ్ళు ఎంత చీప్గా చూసినా కూడా పడాలి. ఎందుకు బావా? ఆడదానికో మనసు ఉండదా? ఆమెది మాత్రం మనసు కదా, ఆమెకు మాత్రం బాధ కలగదా? అత్తలేడు మబ్బత్తంది ఆనత్తంది, ఇది అటైతలేదు ఇటైతలేదు. 3 రోజులు పిల్ల గిడ కూర్చున్నాయండి. ఏం లేదమ్మా. ఎప్పుడు వచ్చినావు పిల్ల గిడ కూర్చున్నావు? నేను వచ్చి వారం రోజులు అవుతుంది పెద్దమ్మ. మరి నువ్వు ఒకదాని వచ్చి కూర్చున్నావు, నీ మొగలు లేడా? ఆయన రాలేదు పెద్దమ్మ. అదే ఎందుకు రాలే? వాళ్ళతో ఉన్నవేందమ్మా చెప్పరాదు ఉంచట మాట్లాడతాము నీ మొగంతో. నేను నీకు తెలియంది ఏంటి పెద్దమ్మ? నాకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి పిల్లలు లేరని నన్ను రాసి రంపాన పెడుతుంది. ఎదురు చూడంగా కడుపాయి. 8 నెలలకే ఆయనతో కడుపుపోయింది. ఎన్ని దావకాలు తిరిగినా లోపం ఏం లేదు కానీ పిల్లలు అవుతారని చెప్తుంది. ఇక మా అత్తమ్మ కోపిక లేక నీకు పిల్లలు గారు ఏం గారని ఊరంతా నన్ను గొడ్రాలని పేరు చేసింది. నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టింది. అల్లునికి ఇంకొక పెళ్లి చేస్తా అంటుంది పెద్దమ్మ. ఎట్లా చేసుకుంటాడా ఆయన? నీ మాటలే నీ చేసుకుంటాడా? అది తప్పు కాదా? ఆయనదేం లేదు పెద్దమ్మ, అంత మా అత్తమ్మదే. అత్తమ్మ ఇష్టమేనా? నీ భర్త ఇష్టం నీ ఇష్టం ఉండాలి. ఆయనకి నన్ను ఇచ్చిపెట్టి వేరే లగ్గం చేసుకోవాలని లేదు, కానీ మా అత్తమ్మనే పిల్లలు కావాలి అని దావకల్లా చూపించుకుంటున్నాం. కొద్ది రోజులు ఆగమన్నా కూడా ఆమె కోపిక లేదత్తమ్మ. మరి నీ భర్త మంచోడైనాక అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? ఊక బాధపడుతున్నా వేడుతాను ఏందమ్మా? ఎట్లెట్లా ఏడిపిస్తాడు చేసుకున్నాడు? అయినా మంచోడే పెద్దమ్మ, అంతా మా బౌరూపులది, మా అత్త చేయబట్టే. మరి మీ అత్త గట్ల చేస్తే 10 మందిని పిలిచి కులానికి చెప్పి పెద్ద మనుషులలా గలవపోయినావు బిడ్డ. నా ముఖం ఏం మంచిగా ఉందని కలవాలి పెద్దమ్మ. ఏం చెప్తావు? నా దిక్కు ఎవరున్నారని మా అయ్య చూస్తేనేమో తాగు పట్టేది కాబట్టి ఏనాడన్నా నా బతుకు గురించి ఆలోచించిండా? ఇక ఉన్నొక్క అన్నగాడు వాన్ సంసారం వానికే ఉండే, నా గురించి ఎవరు పట్టించుకుంటారని చెప్పాలి పెద్దమ్మ. నీ భర్త మంచోడైతే 10 మందిని పిలిచి అత్తను షీ అనిపించి నీ పక్కకు నువ్వు జరిగి నీ సంసారం గట్టిగా చేసుకో బిడ్డ, బాధపడకు. మొగడు లంగోడైతేనో దొంగోడైతేనో తిడితేనో కొడితేనో 10 మందిలో పిలిచి పంచాయతీ పెట్టచ్చు. అత్తను ఏమని పంచాయతీకి పిలిపియాలి పెద్దమ్మ? తిరగరాని దావకర్లన్నీ తిరిగినాం. మా అత్తకు ఓపిక లేదు, గొడ్రాలని పేరు చేసింది. నన్ను కాదని ఆయనకు వేరే పెళ్లి చేస్తా అని బలవంతంగా నన్ను ఇంట్లోకెళ్ళి గెంటేసింది. నేను కూడా ఆయన మాట మీదకెళ్ళి నా జీవితం కంటే ఆయన జీవితం మంచిగా ఉండాలని నేనే ఇంట్లోకెళ్ళి వచ్చేసిన పెద్దమ్మ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాకంటే ముందు మీరు ఒక మంచి ఈవెంట్ కోసం వెయిట్ చేస్తురా, అదే ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది చాలా బెస్ట్ అండ్ మనీ కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. 1x బెట్ కూడా ఉంటుంది. 1x బెట్ పైన మీరు అపోజింగ్ ప్లేయర్ మీద కనుక ప్రిడిక్ట్ చేస్తే S22, S23 అల్ట్రా లక్కీ గిఫ్ట్స్ కూడా ఎంచుకోవచ్చు. iPhone 15 Pro, కూలెస్ట్ కార్, ఎక్సాన్ ఈవీ అండ్ ప్రైమ్ EX లాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు. 1x బెట్ లో మనకి గేమ్స్ కూడా ఆడొచ్చు. లైవ్ క్యాష్, క్యాసినో లాంటి గేమ్స్ ఆడి మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. విత్డ్రాల్ కావడం కూడా చాలా ఈజీ. నా ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే 42,900 రూపీస్ అనే వస్తుంది. నా ప్రోమో కోడ్ వచ్చేసి మన IPL. ఈ ప్రోమో కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు బోనస్ అనేవి వస్తున్నాయి. ఇంకెందుకు లేట్, కామెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చినాం, చెక్అవుట్ చేయండి. దిద్దుకోవాలి, అది తప్పు కదా. బయటకెళ్ళుడు చేసుకున్నప్పుడు మొగన్ని పట్టుకొనే ఉండాలి. నీకు పిల్లలు మాయితారు, నీ బాధ నువ్వు వాడాలి, దేవునికి మొక్కుకో. నీ అత్త మాట అటు పెట్టి నీ భర్తను మంచిగా కాపాడుకో, నువ్వు మంచిగా ఉండు. ఇంకా 2 రోజుల తర్వాత మీ అత్తగారి ఇంటికో. ఎట్లా వేసుకున్నావు అట్లా మెదులు. నేను వచ్చింది బిడ్డ, నేను అరుగయ్యాలి. 3 ఎకరాల పొలం కోతకొచ్చింది, అంతా తారిపోయింది. బాధపడుతున్నా, మిషన్ అత్తలేదు. ఏం చేయమంటావు కొడుక? పోతున్నా నేను. ఎన్ని అత్తగారింటికి నువ్వు 2 రోజుల తర్వాత అక్కడ ఉండి మెప్పించుకోవాలి, కానీ ఇక్కడ ఉండద్దు. నీ ఇంటికి నువ్వు నీ ఎన్ని అద్దులన్నా
ఎట్లయినా నీ సంసారం నిలబెట్టుకో. ఇంకా 2 రోజుల తర్వాత మంచిగా అవ్వగారింట్లో ఉండకు. చక్కగా పోయి సరిదిద్దుకొని నీ ఇంట్లో ఉండు బిడ్డ. నాకు గారిపోతా విసిగొచ్చింది, నేను పోవాలి. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం మరీ గింత ఘోరమా? ఎదిగిన పిల్లి ఇంటి మీద ఉంటే ఇంకా పెళ్లి ఎత్తలేరు అంటారు. పెళ్లి చేసి అత్తగారింటికి పంపినాక పిల్లలైతే లేరు అని అత్తగారింట్లో అట్లా రాసి రంపాన పెడతారు. పిల్లలైతే లేరని ఇంటి మీద ఉంటే అవ్వగారింట్లో కూడా ఉండద్దు అంటారు. ఆడపిల్ల ఇల్లు ఎక్కడున్నది? ఆడపిల్ల జీవితం ఏమవుతుంది? అదే అన్నం కూర అండలేదు, ఇదేమో అద్దానంగా పనికి పోయింది 100 రోజుల పనికి అని. చెల్లే 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 వచ్చినప్పటి నుంచి ఇదే రంజితోడి కూర్చుంటావా? వచ్చి 10-15 రోజులు అవుతుంది. ఇది అద్దానంగానేమో ఇది పనికి పోయింది. నువ్వన్నా అన్ని పెట్టద్దా అన్నం? నేనేమో పోయిపోయి అత్తి, నువ్వు ఇదే బాధతోటి కూర్చుంటావు ఇట్లా. అయ్యో వదిన అండిపోయింది అనుకున్నా. అది ఎక్కడ అండిపోయింది? దాని పని దానికే ఉండేది, నేనేమో పొలం కాడికే పోతాయి. నువ్వన్నా ఇంటికాడ అట్టిగా ఉంటుంది, నువ్వన్నా అండి పెట్టచ్చు కదా. చిన్న కాడికే దూనే పడుతుంది, ఓళ్ళ పని వాళ్ళకే ఉన్నది. నాకు అట్లా మాట్లాడుతున్నావు. నా మనసు మంచిగా లేకనే కూర్చున్నా. వదిన అండలేదని తెలిస్తే నేను అండదు. ఏమడతావో ఏం పెడతావో మా సంసారం మాకే తిప్పలైతుంది, నువ్వు దానికి తయారైన. ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? నా అత్తగారింటికాడ మంచిగా లేక నా అవ్వగారి ఇల్లు నచ్చిన ఏమో మొత్తమే తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు. వచ్చి మా పని వస్తాను. నా బాధ ఎవరిని చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఇజ్జతి పోతుంది, చెప్పకపోతే మానం పోతుంది. అటు చూస్తేనేమో పెళ్ళాం, ఇటు చూస్తేనేమో తల్లి. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నా. ఈ అమ్మని ఏం చేసుడో ఏమో అసలే అర్థమై పాడైతలేదు. ఏంద్రా ఏం అర్థమైతలేదు నీకు? బువ్వ తినవా? మా తింటే అదే బువ్వ, ఇక బువ్వకే వచ్చిందా బువ్వ? బువ్వ తినవా ఇది తినవా అంటావు. అయ్యో పెండ్లాం మీద బాగానే ప్రేమ ఉన్నదిరా. పెండ్లాం లేకుంటే బువ్వ తినబుద్ధి అయితలేదా? ఆడ పొలం కాడికి ఎవరు పోతారు? నీకు అనుకున్న ఆదరా పెండ్లాం లోకం మీద ఎవరికి లేదా? బాగా రంది పడుకుంటా కూర్చుంటాడు. పిల్ల అసొంటి పిల్ల దొరకదో. అమ్మా ఏం మాట్లాడుతున్నావే? అది నా పెళ్ళమే, దాన్ని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారే? నువ్వేం దాన్ని కొట్టింట్లోకి వెళ్ళగొడుతుంది. పోరగాండ్లు గాని గొడ్డుదాన్ని ఇంకెట్లు ఉంచుకోమంటావురా? ఒక్కొక్కరు లగ్గమై ఏడాదన్నా కాదు, ఇద్దరు పోరగాళ్ళని ఎత్తుకుంటారు. నీ పెళ్ళాం అయినా పోరన్నో కాపాడుకో సతగాలేదు, ఇంకా నా పెళ్ళాం అని మాట్లాడుతున్నావా? దానికి పోరగాళ్ళు గారు కాబట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టినా. ఇంకో దాన్ని చూసి చేస్తా, లగ్గం చేసుకో. అమ్మా దానికి పిల్లగాలు ఉంటారు, నీకు ఎవరు చెప్పిర్రే? నీకే ఓపికలేక ఇంతకు వెళ్ళగొట్టినావు. డాక్టర్ ఏమని చెప్పిండే? నీటి పుడుగులు వచ్చినాయి బాబు, కొంచెం లేట్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది అని చెప్తే నువ్వేమో రేపే కావాలి ఎల్లుండే కావాలన్నట్టు మాట్లాడతావు. ఎందుకే? పెద్దదానికి ఇంత నన్ను ఓపిక లేదు. నేను అంటేనేమో మళ్ళీ నీ పెళ్ళం ఎక్కువ నన్ను తిడుతున్నవారా అని ఏడుతావు సోకం పెట్టుకొని. ఏం చేయండి దానివల్ల అట్లా నీ వాళ్ళు ఇట్లా మధ్యలో నేను చచ్చిపోతున్నానే. మీ ఇద్దరు నీ సాధన చస్తాయి. ఇక అబ్బో కొడుక, ఇవాళ పెళ్ళాన్ని బాగానే ఎనికేసుకొస్తానవురా. ఎనికేసుకరా కొడుక, ఎనికేసుకరా. ఇవాళ నీకు పెళ్ళం బెల్లమైంది, తల్లి అల్లమైంది కొడుక. నాకు మాగన పడుతుంది. అరే ఇదంతా కాదురా, నేను చెప్పినట్టు ఇంటనే ఈను. నేను చెప్పే మాట నీకు షౌమించలు పేరు మారినట్టు అవుతుంది కదరా. అదే ఉన్నదిరా, ఇంకో పిల్లని చూసి లగ్గం చేస్తారా? మంచిగా పోరగాళ్ళు పుడతారు. అమ్మా నేను 3 ముళ్ళు కట్టి 7 అడుగులేసి నా పిల్లాన్ని మంచిగా కాపాడుకుంటా, మంచిగా చూసుకుంటా అని చెప్పిన. నేను వేరే వాళ్ళు చేసుకోను. పిల్లలు ఉట్టకపోయినా మంచిదే, దాన్ని ఒక అనాథాశ్రమంకి వెళ్ళి పిల్లని తెచ్చుకొని మనం ఎంచుకుంటా. కానీ దాన్ని ఊక తిట్టకే. నేను దాన్ని తీసుకొచ్చుకుంటా రేపే పోతా అనుకుంటా, నువ్వు బాధపడతావు, నేను చచ్చిపోతా అది అనబడుతుంది. అందుకనే పోతా నేను. కన్న కొడుకుకి సంసారం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు? నాకు అర్థమైతలేదా? నీకు పెళ్ళం కావాలి కదా కొడుక, ఇక నేనే పోతాను, నేనే చత్తా. అమ్మా నేను చస్తారా? నేను చత్తాగే. తీసుకొచ్చుకొని నీ అమ్మ తీసుకొచ్చుకొని నువ్వే తింటున్నాడు నడు. మరి నీ చెప్పేట్టు తింటావా? నీ అవ్వ నీ చెప్పినట్టు తింటేనే. నువ్వు గీత గీసిన గీత కూడా దాట, నువ్వు చెప్పినట్టే ఇంత సరేనా? అవ్వని గిట్ల రేవుకురా మరి. నీళ్ళు తీసుకొచ్చి బువ్వ తిందువు. ఓ వద్నే వద్నే, శివ ఉన్నాడా? వాడు ఇప్పుడే పొలం కాడికి వేయండు. అవు పిల్లగా, నేను చెప్పిన పని చేసినావా? చేసిన. పిల్ల మంచిగా ఉన్నదా? ఏ మంచిగా ఉన్నది. ఏ ఊరు? ఏ షాబాజ్పాలే.
అవునా? ఎంతమంది పిల్లగాళ్ళు? ఒక కొడుకు 2 బిడ్డలు. పిల్ల అయితే ముద్దుగానే ఉన్నది కదా? మంచిగున్నది, పర్వాలేదు. మావనికి ఈడ్జోడు అవుతుందా? అయితే సూపర్. ఇవరకే తెలియక బోర్ల పడ్డావు. పిల్ల అయితే మంచిగానే ఉంటది కదా, పానం అయితే మంచిగానే ఉంటది కదా. గట్ల అయితే ఏం కాదు. సూపర్ ఉన్నది పిల్ల, పర్వాలేదు. లక్ష్మి లెక్క కళ మెట్టండి ఇల్లు. అవునా? అమ్మా ఎంత మంచి మాట చెప్పినావు పిల్లగా. ఇవరకే ఆ దరిద్రపు గొట్టు మొఖం దాన్ని పట్టుకొచ్చుకొనే నా ఇల్లు నా ఎటు కాకుండా అయిపోయింది. వద్దే ఫస్ట్ టైం విడాకులు చెప్పించిలా? విడాకులు ఎక్కడి పిల్లగా? ఈ బాడక వద్దు వద్దు అంటే నాకు అదే కావాలి, నాకు ఆ పెళ్ళామే కావాలని అంటాడు. ఇప్పుడు విడాకులు అంటే దాని దగ్గరకు పోవాలి, సంతకాలు పెట్టియాలి. దాని దగ్గరకు పోవు నాకు నచ్చది. ఆయన బాడక పోతే అటే ఉంటాడు. ఆయన నా కొడుకు ఏం తక్కువ? విడాకులు ఇవ్వకుంటే పిల్లని ఇయ్యరా? నాకు ఆస్తి లేదా అంతస్తు లేదా? వద్దే పిల్ల తయారున్నది, విడాకులు తీసుకోతే నా నరుట్లా కేసు అయితే పెద్ద మనుషులు వచ్చి తప్పు ఒప్పు చెప్తారు. పద్ధతి కాదు వద్దే, ఆలోచించుకోవాలి చెప్పులి. ఏం సంగతి ఏంటనే పిల్ల మాట్లాడితే తయారున్న విడాకులు పత్రం తీసుకొచ్చి చూపెట్టులి. అయ్యో ఇప్పుడు ఇడాకుడు ఇయ్యంది లగ్గం చేయరాదా? లగ్గమైనాక మా ఇప్పిత్తది ఇడాకులు. గట్ల కుదరది, విడాకులు అయినాకనే లగ్గం. లేకపోతే పోలీస్ కేసు అవుతుంది, నా మీద అవుతుంది, నీ మీద అవుతుంది. అందరు లోపల జైల్లో ఉంటారు, నీ కొడుకుతో సహా మందరం. అట్లా కుదరది. అట్లా ఏదైనా ఉంటే ఆలోచించుకో ఇప్పుడే. ఇప్పటికిప్పుడు ఇడాకులు అంటే అది ఇస్తుందో మరి? ఏదన్నా ఒకటి చేస్తా. ఏదైనా ఉంటే ఆలోచించుకొని చెప్పు నాతోండి, ఆధారం అప్పుడు మాట్లాడదాం. ఈయననేమో ఇడాకులు లేనిది లగ్గం కాదన బట్టే, ఈ బాడుకావేమో పెండ్లాం లేనిది ఉండేటట్లేడు. పెండ్లాం అని దానికోసం పరితప్పియబట్టే. అది చూస్తానో గొడ్డు మొఖంది, దానికి పోరగాళ్ళు గానే గారాయే, ఈడేమో దాన్ని పట్టుకొని ఏడవబట్టే. ఇప్పుడు ఎట్లే ఉన్నది ఎటాతటాయే. ఈ బాడుకాకు లగ్గం చేస్తేనే రేవు కత్తాడు, లేకపోతే దాని మీదనే ఉంటుంది వానికి కాలంతా. ఏదన్నా ఒకటి వీనికి చెప్తా, చెప్పి ఏదన్నా ఒకటి ఇక మాత్రం చేస్తేనే నడిచేటట్టున్నది, లేకపోతే లేదు. ఎవరన్నా అడిగితే ఇడాకులు తీసుకున్నారని అబద్ధం చెప్పి లగ్గం చేయాలి. ఇక అదే పని చేస్తా. లగ్గం చేయండి నేనే అడుగుకుంటా. లగ్గం ఎవరికి ఏమో మాట్లాడుకుంటావు? నీకేరా గా రవి బాబాయ్ పిల్లని చూసిండట. ఏంది నాకా? ఏందేమో మరి ఇంత కూరంగా తగ్గించినావు? ఇండో లేదో ఉట్టిగానే అంటున్నావు కావచ్చా నేను అనుకుంటే. పిల్లని చూసాకదేనా నీకు దిమాగ్ ఖరాబ్ అవుతుందా? ఇది చూస్తానికి పోలేదురా బార్కావు, చెప్పదాకా ఇంటవైనవా? నీకు లగ్గం చేస్తాను ముదర్సుందే చెప్పిన. నేను చెప్పిన పని బరాబర్ చేస్తా. నువ్వు చెప్పినాకనే కానీ తను పెళ్లి చేసుకున్నా, మళ్ళా పెళ్లి అంటేంది? ఏదో అలిగిపోయింది, ఏదో తిట్టినావు, అత్త కూడా నొల్లుంటారని చెప్పి నీ సపడేకుంటే నువ్వు పెళ్లి దాకా పోతున్నావా? పెళ్లి దాకేంద్రా, పోరగాళ్ళు పుట్టరానే కదా నేను ఇంకో లగ్గం చేస్తా అన్నది. పొరగాలు పుట్టే టైం అయితే ఆలే ఉడతారు తీరాదే. నీ అమ్మని పొరగాలు ఎందుకే ఊక? అరే నా వంశం నిరంశం కాని యారా, పోరగాళ్ళు అద్దారా? నేను మనవరాల్లో ఎత్తుకొని తిరగాలని సంబరపడితే నువ్వేమన్నా దరిద్రపు దాని గురించి ఆలోచిస్తాను. అదే ఉన్నాదిరా పెండ్లావు నీకు. అమ్మా నీ అసంత అమ్మ నువ్వు ఎవరిని చూడలేదే, నిన్నే చూసినే. ఒక్కొక్కరు కొడుకు కోడలు పొట్టు నొల్లి వేసుకొని వాళ్ళ కాపురాలు విడగొట్టుకుంటే కలిపే తల్లిని చూసినా గానీ నువ్వేమో మా ఇద్దరిని విడగొట్టి పిల్లల కోసం నాకు ఇంకో దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటానేంది? ఇది ఎక్కడ ఉన్నదా? అబ్బా నా సొంటోళ్ళు ఎవ్వరు లేరారా? ప్రపంచం మీద బొచ్చడు మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు బయటపడరా. నేనయ్యేపటికే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు నీ పెళ్ళాన్ని చూసి ఓపిక పట్టినా. ఇంకోతి అయ్యేది ఉంటే ఏడాదికే ఎల్లగొట్టి ఇంకో లగ్గం చేసేటోళ్ళు. అవురా కొద్దిగా సిగ్గుమానం అనిపించలేదు అరే ముచ్చట అవటానికి? ఇక నీకు పోరగాళ్ళు అద్దారా? ఇక పోరగాళ్ళు కానీ దాన్ని పట్టుకొని ఏదో నా పెండ్లాం అని అంతగానం తప్పిస్తాను. ఎందుకేమ్మా అట్లా మాట్లాడతావు? తిరుపతి గారి పెళ్ళానికి 20 సంవత్సరాల పిల్లలు కాక అనాథాశ్రమాలు తెచ్చుకొని పెంచుకున్నాడు. మల్లి గారి కొడుకు 8 సంవత్సరాల పిల్లలు కాక అయినా కూడా తన మొగుడు ఎంతమంది చూసుకుంటున్నా, తల్లి ఎంతమంది చూసుకుంటుంది. నువ్వు మంచి ఉన్నదని చూడగానే కారణాలను చూస్తావా? అగా ఇక బయట నుంచి పట్టుకొచ్చిన పోరగాళ్ళు మన పోరగాళ్ళు ఎట్లా అవుతారా? వాళ్ళు ఏమన్నా నీ రక్తమారా మంచిగా చూసుకోనికి? సరే పుట్టకపోని దాన్నే మంచిగా చూసుకుంటా. పిల్లలు కంపల్సరీ పుట్టానాయే చెప్పు. అరే మనిషి పుట్టుబడి పుట్టినప్పుడు నా అంశం నిరంశం కావద్దు. నాకు నువ్వు ఒక్క కొడుకురా, నీకే పోరనో కాకపోతే మాత్రం మంచిగా కూడా చెప్తున్నా. నేను చచ్చిపోతారా నువ్వు చేయబట్టి? నువ్వు గిట్లా మాట్లాడితే నన్ను బతకనిచ్చేటట్లేవు. నేను చెప్పినట్టు నేను లగ్గం చేసుకునేదే సరే. వంశానికి ఏమైతుంది? వంశం లేకుండా ఏమైతుంది? అరే
నీకెట్లా చెప్తే అర్థమవుతుంది రా కొడుకా. ఏమన్నా అంటే చచ్చిపోతా అంటావు, ఏమనంటే సోకం పెట్టుకొని ఎడతావు. నిన్నేమనంటే నాకు నేనే ఏదో వేసుకొని చెప్తా కానీ మీ అయ్య సక్కనోడు అయినాక ఇదంతా కథ నారా. ఏడవకి అమ్మ ఏడవకి. ఒక్కని నా చేతిలో పెట్టి మీ అయ్య వాయే ఒక్క నల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు నువ్వు నా మాట వింటాను నావురా. అమ్మా దండం పెడతా ఏడవకి. ఏడవకు పొలం దగ్గర పోయేస్తా సపడకుండా ఏడవకు. ఈ బాడక వేడినట్టున్నాడు. ఎట్లా చేసి మీకు లగ్గం చేసే తీరుతా. నీ అమ్మ నా అమ్మతోటి నువ్వు నా పిల్లంతో నాకు ఏగుడు అస్సలు అయితే లేదు. అదేమో నీకు పిల్లలు అయితే లేని చెప్పి అది తిడుతుంది, ఇదేమో మీ అమ్మ తిడుతుందని చెప్పి అది ఇది పోతుంది. మీ అమ్మని దీంతో మాట్లాడకపోతే మా అమ్మ ఎంత పని అంటే అంత పని చేసేటట్టు ఉన్నది. నాకు ఇంకో నీకు పెళ్లి కూడా చేసేటట్టు ఉన్నది. దీంతో పోయి ఏమైనా మాట్లాడాలి. ఇది బౌరుపుల్ది పోయినాక మరి ఎట్లున్నావు బావా, ఏం చెప్తున్నావు, మరి రచనకాంజ రాలని నాకు ఒక ఫోన్ అన్న వేయలేదు. పోయి ఇంటికి పోయితే మాట్లాడతా, పొలం కాడికి మెల్లగా పోతా. కానీ పిల్లలు కాకపోవడు నా తప్ప. అందరు కలిసి నన్ను ఎందుకింత బాధ పెడతారు. తల్లిగారి ఇల్లు ఏదో ఓదార్స్తారని అత్తే, మా వాళ్ళు కూడా గట్లనే మాట్లాడి బాధ పెడతారు. భవానీ 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 ఏమైంది, ఎందుకు ఎడుతున్నావే? గిన్ని రోజులకు నన్ను చూడబుద్ది అయిందా బావా? గిన్ని రోజులకు నా కోసం వచ్చినావు. ఏం చెప్పమంటది? అటేమో అమ్మ, ఇటేమో నువ్వు. దాన్ని ఏమన్నంటే చచ్చిపోతాను అదంటది, నిన్నేమన్నంటే నువ్వు మీ అవ్వగారింటికి వచ్చి నువ్వుంటున్నావు. మధ్యలో నేను ఎటుగాని పరిస్థితి అవుతుంది. నాకు మస్తు బాధ అనిపిస్తుందో భవానీ. నీతో చెప్పి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా కానీ ఏం చేసుడో అర్థమైతే లేదు. టైంకు తింటున్నావా? ఆరోగ్యం మంచిగా ఉన్నదా? అదే భవానీ, నా మీద నీకు ఇంతగానో కోపం ఎందుకే? నువ్వేం తప్పు చేసాను చెప్పు. నువ్వేది అడుగుతా చూసుకున్నా, నువ్వేది చెప్తే నేను తిన్నా. ఇంకా మా అమ్మ 4 మాటలంటే నువ్వు అలిగి ఇక్కడికి వస్తావా? చెప్పు. నీ మీద నాకేం కోపం బావా? మీ అమ్మ నా మాటలకి నేను బాధతో అనిపించిన తప్ప నీ మీద నాకేం కోపం లేదు బావా. ఒక ఆడపిల్లని ఎన్ని మాటలు అన్నదో అన్ని మాటలు అన్నది మీ అమ్మ. సాటి ఆడదానిగా మీ అమ్మనే అర్థం చేసుకోలేదు. ఇంకా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు బావా? నాకు పిల్లలు పుడతలేరు అని రాసి రంపాన పెడుతుంది. పుట్టేదాకానన్నా చూద్దామని ఉన్నదా? దావకర్లకు పోనే పడుతుంది, మందులు వాడనే పడుతుంది. వెంటనే ఉట్టాలి అంటే మన చేతుల్లో ఏమున్నది బావా? భవానీ, మా అమ్మ గురించి నీకు తెలుసు కదనే. ఇదేనా కొత్తగా నాయే? మన పెళ్ళైన కాంచాలి ఈ నొల్లు ఉండేదేనే. కానీ అన్నంత మాత్రాన నువ్వు కోపం ఊరికొస్తావా? చెప్పు. ఎన్ని రోజులైనా ఒప్పుకోట్టాలి బావా? ఒక్కసారి అంటే అది వేరు, 2 సార్లు అంటే అది వేరు. ప్రతిరోజు ప్రతి గడియ ఇదేళ్ళొల్లాయి. నాకు మాత్రం మనసు ఉండదా? నాకు మాత్రం బాధ అనిపించదా? ఏదో అది అంటది, అది పెద్దది, నన్ను మాట్లాంటది. నువ్వు అట్టించుకోకు. అది అన్నదని చెప్పి ప్రతిసారి అవ్వగారింటికి వస్తే పక్క పంటలు ఏమంటారే, చుట్టుపక్క పంటలు ఏమంటారే? ఊక అవ్వగారింటికన్నా ఉంటుందన్నారా? చెప్పు. నువ్వు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎన్ని రోజులైనా ఒప్పుకోట్టాలి బావా? ఆడపిల్ల పుట్టినందుకు అత్తగారింట్లో మాటలు పడాలి, భర్త కొట్టినా తిట్టినా పడాలి. అక్కడ పరిస్థితి నచ్చలేక అవ్వగారింటికి వస్తే తోబుట్టువులు తోడ పుట్టినోళ్ళు ఎన్ని మాటలన్నా పడాలి, చుట్టుపక్కల వాళ్ళు ఎంత చీప్గా చూసినా కూడా పడాలి. ఎందుకు బావా? ఆడదానికో మనసు ఉండదా? ఆమెది మాత్రం మనసు కదా, ఆమెకు మాత్రం బాధ కలగదా? నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు ఇట్లా అలిగచ్చుడు తప్పే. చుట్టుపక్క పంటలు ఏమంటారే? అలా వచ్చి అవ్వగారింటికానే ఉంటుంది, దాన్ని మొగుడు కొట్టెళ్ళ కొట్టింది కావచ్చు అనుకుంటారు. నన్నే కూడా అంటారు కదా. అది మా అమ్మ చేసిన తప్పుకు నన్నే తిట్టబట్ట అందరు. నేనేం చేయాలి? అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్యలో నేను ఇంత బాధపడుతున్నావు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాయే. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. మా అమ్మకు నన్ను నీకు మొత్తం తెలుసు. నేను ఏనాడని నేను ఒక మాట అన్నాను, నేను కొట్టిన్నా తిట్టిన్నా, ఇంత గౌరవంగా చూసుకున్నానే, ఇంత ప్రేమగా చూసుకున్నా. నువ్వంటే నాకు ఏ కోపం లేదు బావా, నువ్వంటే నాకు ప్రేమనే. కానీ నీ అమ్మ అంటేనే నచ్చలేదు. మరి మా అమ్మ అంటే నచ్చలేదు అంటే అది నేనేమంటే ఊరకలేదు. మరి ఏం చేద్దాం బాబా? నాకు అప్పుడే మా అమ్మని ఒక రూమ్ నుంచి మా ఇద్దరు ఒక వేరే కాక ఉందామా? ఏం మాట్లాడుతున్నావు బావా? వేరు కాపురం ఏంది?
తల్లిదండ్రులు లేని జీవితం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉన్నొక్క కొడుకుని అత్తమ్మ నీ నుంచి దూరం చేస్తే అత్తమ్మ బతకదు బావా, చచ్చిపోతుంది. నువ్వంటే మస్తు ఇష్టం అత్తమ్మకి. అసొంటిది మనం వేరు కాపురం పెడితే ఆమె పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. మరి ఏం చేద్దాం నువ్వే చెప్పే. దానికి అంత మంచిగా ఆలోచిస్తావు. మా అమ్మకి ఏం కావద్దు, దానికి నీ ఒక్కగానొక కొడుకున నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు. మా అమ్మనేమో నిన్ను కొట్టుకొడి తెల్లబట్టబట్టే ఏమన్నా పిల్లలు నీకే తీసుకురాబట్టే నీకు నాకు ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి ఇంకా 4 ఏళ్ళకి పిల్లలు పుట్టినా ఇంకా 5 ఏళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మనం ఎట్లనే ఉందామంటేనేమో అది నాకు బయట ఇచ్చేది పోతుంది, మానం పోతుందని నన్ను సాగొట్టబట్టే. మరి ఏం చేద్దాం చెప్పు నువ్వే. అగో ఎంత మాట్లాడినా సైలెంట్ ఉంటావేంది, నాకు అర్థం కాదు. ఈ బాడకావు పొద్దుననంగా పొలం కాడికి వేయండు, ఫోన్ చేస్తానేమో ఎత్తుతలేడు. నాకెందుకు అనుమానం వస్తుంది, వీడు పెళ్ళం దగ్గరికి ఇట్లా వేయండి అయ్యింది. పోయి చూస్తా, ఊళ్ళోనే కదా ఈ బాడకా వాడు ఉండాలి, వాడి సంగతి చెప్తా. నీకు ఇంతగానో మాట్లాడితే ఏం మాట్లాడవు, సప్పుడేకున్నావేందే. ఇది ఎన్నే ఉన్నాడో బాడకావాడు. శివా అగో అమ్మతుడు మా అమ్మనే లోపల ఉన్నాడో వీడు. ఓరు వారి ఏందే గీడ నిల్చున్నావు? నా కొడుకు వచ్చిండా నీ ఇంటికి? నా ఇంటికి వచ్చి నువ్వు గిడ నిల్చున్నావు అని నన్ను అడుగుతున్నావేంది? నువ్వు నా ఇంటికి ఏమిటికి వచ్చినావు? నా కొడుకు ఉన్నాడని వచ్చిందే. నీ కొడుకుతోటి ఏ సంబంధం లేదనే తెగదింపులు చేసుకొని నేను మా ఇంటికి వచ్చిన. అసొంటిది నీ కొడుకు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వెట్లా వచ్చినావు? నా కొడుకు గిట్ల ఇక్కడికి వచ్చినట్టు తెలవాలి గాని బాన్ సంగతి నీ సంగతి చెప్తా. అవునే, నువ్వు బాగా ఇజ్జత్ గలదానివేనే. ఇజ్జత్ గలదానివి అయితే నా కొడుకు విడాకులియే, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా. పోరగాండు ఉట్టకున్నా కూడా పొగరు బాగున్నదే గొడ్డుదానా. ఛీ, గిన్నన్నా కూడా సిగ్గు తక్కువ బతుకు. విడాకులు ఈ మర్యాదగా చెప్తానా? విడాకులు నేనెందుకు ఇత్తమ్మా? నేనేం తప్పు చేసినాను విడాకులు ఇవ్వాలి? నువ్వు తప్పు చేయలేదే, నువ్వు గొడ్డుదానివి కాబట్టే నా కొడుకు విడాకులు ఇవ్వమంటానా. 6 100 అయినా 100 150 అయినా నా కొడుకు ఇంకో లగ్గం చేసుడే, నువ్వు విడాకులు ఇచ్చుడే. గొడ్రాలని నువ్వనేది ఏందత్తమ్మా? డాక్టర్లే చెప్తురు నాకు పిల్లలు పుడతారు అని. గొడ్రాలని నువ్వంటే సరిపోదు. పుట్టేదుంటే లగ్గమై 4 ఏళ్ళు అవుతుంది. ఇవరకు ఎప్పుడో పుట్టునే. నువ్వు ఉన్నొక్క పోరని అని సంపి పొందబెట్టినావు. ఇక నీకేడా పోరగాన్ని పుడతారే? పుట్టరన్న నమ్మకం నాకున్నది. నీతో నీదంతా ముచ్చట నాకు అద్దే. నా కొడుకు మర్యాదగా విడాకులి, నా కొడుకు లగ్గం చేస్తా. వాని గిట్ల లగ్గం చేయకుంటే నా పేరు ఇంకో పేరు పెట్టుకుంటానే. నేను బతుకుండగా ఆయనకి ఇంకొక లగ్గం ఎట్లా చేస్తావో నేను కూడా చూస్తా. ఏంటిదే నువ్వు చూసేది? బరాబర్ పెళ్లి చేస్తా నా కొడుకు. అమ్మ ఏంది బాబా, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావా? అత్తమ్మ చెప్పేది నిజమేనా? నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావా? ఎందుకు బాబా అట్లా చేస్తున్నావు? నేను నీకు ఈ ముచ్చట చెప్తామని వచ్చిన. ఒక్కసారి చెప్పంగా మళ్ళీ బాధపడతామని చెప్పి మెల్లగా తిన్నవా అదే మాట్లాడిన తర్వాత చెప్దాం అనుకున్నా. మా అమ్మ ఏంది నా వెనుక వాడికి గీడి దాకా వచ్చిందంటే నన్ను ఎంతగానో అబ్జర్వ్ చేస్తుందంటే నేను పొలం కాడుకోతున్నా అని చెప్పి నీ దగ్గరికి వచ్చిన. అది వెనుక వాడి నీ దగ్గరికి వచ్చినేమో డౌట్ తోటి మరి వచ్చింది. నేను ఏం చేయాలి? గదంతా కాదు బాబా, అత్తమ్మ చెప్పినట్టు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. బాబాని మనం పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు దాటింది. 4 ఏళ్ళకి నమ్మకం లేదా? గది చెప్పినట్టు నువ్వెందుకు తింటావే? అది గట్లనే అంటదే. అది నన్ను ఇంటికాడ కూడా ఎంతో టార్చర్ పెడుతుంది. పెళ్లి సంబంధం చూస్తుంది, పెళ్లి చేస్తా అంటాను, నన్ను ఎంత బాధ పెడుతుంది తెలుసా? ఒక్కడు గుర్తుపెట్టుకోయి, నాకు ఒక్క 2 రోజులు టైం ఉంది. దాన్ని ఎలా ఒప్పేయాలో, దాన్ని ఏం చేయాలో నాకు బరాబర్ తెలుసు. దాన్ని ఏమనంటే చచ్చిపోతా నన్ను బెదురుతుంది. అది కష్టనట్టున్నది, నేను పోతా. టైం కుదిను మంచిగుండు, సరేనా? బాయ్.